సాధక ప్రియులందరికీ నా యొక్క నమస్కారాలు. ఇవాళ మీకు అద్భుతమైన దుష్టగ్రహ నాశయ మహాకాలభైరవ మంత్రాన్ని తెలియజేస్తున్నాను. ఈ మంత్ర ప్రయోగంతో మన ఇండ్లల్లో ఉండే ఇది బాధలు కావచ్చు, భూతగ్రహ పీడలు కావచ్చు, చేతబడులు, మరే ఎటువంటి దుష్టగ్రహ పీడలు ఏవైనా కానీ తొలగించుకోవచ్చు. మరియు మీకుగా ఉపయోగంతో పాటు ఇతరులకు కూడా ఉపయోగం చేయొచ్చు. ఇలాంటి చాలా గొప్పదైన మహాకాల భైరవ మంత్రాన్ని తెలియజేస్తున్నాను. ఈ మంత్రాన్ని గురుపదేశం తీసుకొని మా ద్వారా సిద్ధింపజేసుకొని తనకు తానుగా ఉపయోగించుకోవచ్చు. ఇతరులకు కూడా ఉపయోగం చేసి వారి ప్రాణములను రక్షించవచ్చు. కాబట్టి సాధక ప్రియులారా, మంత్రోపదేశాలు నేను చేసినందుకు 10,116 తీసుకోవడం అనేది జరుగుతుంది. ప్రతి వీడియోలలో నేను తెలియజేస్తున్నాను. మీకు త్వరలోనే ఆదివారం అమావాస్య రాబోతున్నది. కాబట్టి ముందుగానే ఈ మంత్రాన్ని ఉపదేశం తీసుకొని నోటికి పట్టించుకొని ఆ రోజు 108 సార్లు ఈ మహాకాల భైరవ మంత్రాన్ని సాధన చేస్తే మీకు ఆ మంత్రం అనేది సిద్ధి అవుతుంది. సిద్ధి అయిన తర్వాత తనకు తానుగా ఇంట్లో ఉన్న వ్యక్తుల బాగు చేసుకోవచ్చు. లేదా వేరే రోగులు, మానసిక రోగులు కానీ, భూతప్రేత పిశాచాలు కానీ, చేతబళ్ళు కానీ, ఎటువంటి ప్రయోగ శక్తులైనా కానీ తీసివేయవచ్చు. అలాంటి మంత్రాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు సాధక ప్రియులు. అలాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి. ఈ మంత్రాన్ని నీకు పరిచయం చేస్తున్నాను. ఓం నమో భగవతే మహాకాల భైరవాయ మహాభూతేశ్వరాయ కలికలినకాయ రౌద్రదంష్టకరాళ వక్త్రాయ త్రినయనాయ ధగద్ధగిత పింగళ లలాట నేత్రాయ తీవ్ర కోపానల అమిత తేజశూల ఖడ్గ వజ్ర అంకుశపాశ పరుషహస్తాయ భస్మరాగ రంజితాయ జయ జయ భూతనాదాయ వైష్ణవ కౌమారి మహేశ్వరి ఇంద్రాణి చాముండి శక్తి సహితాయ అసురాత్మాన్ రూపం నృత్య చల చలపాశేన బంధ బంధ హుంకారేణ త్రాసయ త్రాసయ వజ్రదండేన హనహన నిశిత ఖడ్గేన చింది చింది శూలాగ్రేణ చింది చింది ముద్గరేణ చూర్ణయ చూర్ణయ పరమంత్ర యంత్ర తంత్ర పరకట్టు పరవాటు పరవేటు పరజప పరతప పరహోమ ఔషధాస్త్ర శాస్త్రాన్ని సంహర సంవర సర్వదుష్టగ్రహాన్ ఆవేశయ హోం ఫట్ స్వాహ. మంత్రం అనేది ఈ విధంగా ఉంది. చాలా అద్భుతమైంది. మహాకాల భైరవుని ఉపాసిస్తే తీరని కోరికలంటూ ఉండవు. అలాంటి మహామంత్రాన్ని తెలియజేస్తున్నాను. మామూలు రోజులలో రోజుకు 108 సార్లు చొప్పున 1008 సార్లు చేసే సిద్ధి, లేదా అమావాస్య గ్రహణాదులలో 108 సార్లు చేసే సిద్ధి. ఉపయోగానికి 11 సార్లు నిమ్మకాయలకు మంత్రించి రోగు చుట్టూ తీసివేయవచ్చు. లేదా జలానికి అంటే నీళ్లకు మంత్రించి 11 సార్లు మంత్రించి రోగికి తాపియవచ్చు. అలా ఎటువంటి పీడలు ఉన్నా కానీ తొలగిపోతాయి.